శ్రీమన్మహాభారతము 602వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 67వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ద్రౌపది సూతపుత్రునితో అంటే ప్రాతికామితో ఈ రకంగా అంటుంది. ఓ ప్రాతికామి, ధర్మాన్ని మనము రక్షిస్తే అది మనకు శాంతిని ఇస్తుంది. ఈ లోకములో ధర్మం ఒక్కటే గొప్పది. అందుకని సోయం ధర్మో మాత్యగాత్ కౌరవాన్ వై సభ్యాన్ గత్వా పృచ్ఛ ధర్మ్యం వచో మే. ఓ ప్రాతికామి, నేను ధర్మాన్ని అతిక్రమించను. అందుకని నువ్వేం చేయాలంటే కౌరవ సభలోనికి మళ్ళీ వెళ్ళి ధర్మబద్ధమైనటువంటి నా మాటను అక్కడి వారిని అడుగు. నేనేం చేయాలో వారే నిర్ణయించి చెబుతారు. వారు చెప్పినట్టుగా నేను పాటిస్తా. ఎందుకంటే ఆ సభలో ధర్మాత్ములు నీతిమంతులు అయిన పెద్దలున్నారు. వారు చెప్పినట్టే చేస్తా అని ద్రౌపది అనగానే ఆ మాటలు విని ప్రాతికామి మళ్ళీ సభకు వెళ్ళి అక్కడ ద్రౌపది మాటలను వినిపించాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్నటువంటి పెద్దలెవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే దుర్యోధనుడి యొక్క మొండి పట్టును వారు గ్రహించి తలలు క్రిందకు వేసుకొని కూర్చున్నారు వారంతా. అయితే ధర్మరాజు ఏం చేశాడంటే దుర్యోధనుడి యొక్క ఆలోచన, దుర్యోధనుడు చేయాలి అనుకున్నటువంటి పనిని గుర్తించిన ధర్మరాజు ద్రౌపదికి నచ్చినటువంటి ఒక దూతను ఆమె దగ్గరకు పంపాడు. ఇట్లా చెప్పమని. ఏమని? పాంచాలి, నువ్వు ఏకవస్త్రవు. నువ్వు దుఃఖిస్తూ ఏడుస్తూ సభలోనికి వచ్చి మామగారి ఎదుట నిలబడాలి. అట్లా నువ్వు వస్తే నిన్ను చూసి సభ్యులంతా, ఈ సభలో ఉన్నటువంటి వారందరూ నిన్ను చూచి దుర్యోధనుడిని గట్టిగా నిందిస్తారు అని ధర్మరాజు ఒక దూతను పాంచాలి దగ్గరికి, ద్రౌపది దగ్గరికి పంపించాడు. ఆ దూత వెళ్ళి ధర్మరాజు యొక్క మాటలన్నింటినీ ద్రౌపదికి వినిపించాడు. సరే, ఇక్కడ సభలోనేమో పాండవులంతా దీనంగా దుఃఖిస్తూ కూర్చున్నారు. పాండవుల యొక్క దీనమైన ముఖాలను చూచి దుర్యోధనుడు చాలా ఆనందిస్తూ మళ్ళీ ప్రాతికామితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ప్రాతికామి, ఆ ద్రౌపదిని ఇక్కడికే తీసుకొనిరా. ఇహైవ ఏతామానయ ప్రాతికామిన్ ప్రత్యక్షమస్యాహ కురవో బ్రువంతు. ఆ ద్రౌపదిని ఇక్కడికే తీసుకొనిరా. ఆమె ఎదుటనే ఆమె ప్రశ్నలకు కౌరవులు సమాధానం చెబుతారు అని దుర్యోధనుడు ప్రాతికామిని ఆదేశించగానే ప్రాతికామి ద్రౌపది కోపానికి భయపడి ఇక తనని గురించి తాను ఏమాత్రమూ లెక్క చేయకుండా మళ్ళీ అడిగాడు. మరి ద్రౌపదితో ఏం చెప్పమంటారు అని మళ్ళీ సభ్యులను ప్రాతికామి అడిగాడు. అది గమనించిన దుర్యోధనుడు ఇక తన తమ్ముడైనటువంటి దుశ్శాసనుడితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో
అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.